అమ్మా, అమ్మమ్మ వాళ్ళ ఊరు ఎంతో బాగుంది. మనం ఇక్కడే ఉండిపోదామే. అమ్మా, ఈ ఊరు ఎప్పుడొచ్చినా ఇలా పచ్చగానే ఉంటుంది. ఎందుకు? ఈ చెట్లకు ఉన్న ఆకులు ఎప్పుడు పచ్చగా ఉంటాయి కదమ్మా. కాదురా నాన్న, పూచిన ప్రతి పువ్వు వాడిపోయినట్టే ఆకులు కూడా పండిపోయి రాలిపోతాయి. గ్రీష్మ ఋతువు ఆకులు రాల్చే కాలం. మరలా వసంతంలో చెట్లు చిగురుస్తాయి. ఆ లేత ఆకులు పసుపు రంగు వచ్చేసి ముదిరిపోయి అప్పుడు రాలిపోతాయి అన్నమాట. అందుకే రాలిపోయే పత్రాలు సైతం రాగాలు పలుకుతాయి, రాబోయే వసంతానికి స్వాగత గీతమై. అమ్మా, పత్రాలు అంటే ఆకులు కదా? అవును బాబు. మరి ఆకులు రాగాలు పలుకుతాయా? ఎలాగా? హహహహ, పండుటాకులు కదా అని 1947 సంవత్సరంలో జూలై మాస పత్రికలో చందమామ కథల పుస్తకంలో వచ్చింది. ఆ కథ చెప్తానే. పండుటాకుల పాట. భలే భలే ఉన్నమ్మా పండుటాకులు పాట. పేరే ఎంతో బాగుంది. అనగనగా ఒక పెద్ద రావి చెట్టు. ఆ చెట్టుకొక పెద్ద కొమ్మ ఉందంట. ఆ కొమ్మకొక చిన్న రెమ్మ. ఆ రెమ్మకొక చిన్న చిగురుటాకు. చిగురుటాకును గాలి చల్లగా జోకొట్టింది. సూర్యకిరణాలు వెచ్చగా మేలుకొలిపాయి. ఆనందంతో ఉబ్బిపోయింది చిగురుటాకు. ఇంతలో ఒక పాట సన్నగా వినిపించింది. ఈ పాట చుట్టుపట్ల చెట్ల మీద నుంచి సన్నసన్నగా వచ్చింది. ఈ పాటను పండుటాకులు విన్నాయి. అవి కూడా పాట అందుకున్నాయి. రావి చెట్టు మీద పండుటాకులన్నీ పాడసాగాయి. పండుటాకులన్నీ పాట పాడుతున్నాయమ్మా. అవును మరి. చిగురుటాకు ఈ పాట విన్నది. ఈ పాట ఏమిటో దానికి అర్థం కాలేదు. పండుటాకులు రాలే వేళ అయింది అని చెప్పింది పక్క ఆకు. రాలి కింద పడటంలో ఆనందం ఉండాలి అనుకున్నది చిగురుటాకు. రాలి కింద పడే భాగ్యం తనకు లేదే అని విచారించింది చిగురుటాకు. అయ్యో, చిన్నది కదా, దానికి తెలియదే. అవును మరి. చిగురుటాకు తన విచారాన్ని రెమ్మకు చెప్పింది. రెమ్మేమో మండకు చెప్పింది. మండ కొమ్మకు చెప్పింది. కొమ్మ బోదెకు చెప్పింది. బోదె తల్లి చెట్టుకి చెప్పింది. ఎందుకమ్మా చిగురుటాకి చెప్పేయచ్చు కదా? చిగురుటాకు ఎక్కడో చెట్టు కొమ్మ చివరనుంది కదా, అది గట్టిగా చెప్పలేక అలా కబురంపించింది. తల్లి చెట్టు బోధతో చిగురుటాకు ఈ విధంగా కబురు చేసింది. చిగురుటాకును విచారించవద్దను, నన్నే అంటిపెట్టుకునే ఉండమను, నేనిచ్చే ఆహారం ఆరగించమను, ఎండలో చలి కాచుకోమను, గాలిలో ఆడుకోమను. పండుటాకుల పాట పాడే సమయం దానంతటా అదే వస్తుంది, అప్పుడు దాకా ఆగమను అని. ఈ మాట బోధే కొమ్మకు చెప్పింది. కొమ్మ మండకు చెప్పింది. మండ రెమ్మకు చెప్పింది. రెమ్మ చిగురుటాకుకు చెప్పింది. అది తల్లినే అంటిపెట్టుకున్నది. ఎంతో ఆహారం తీసుకున్నది. ఎండలో చలి కాచుకుంటున్నది. గాలిలో ఆడుకున్నది. పెరిగి పెద్దదై ముదురు ఆకుపచ్చ రంగుకు తిరిగింది. క్రమంగా దాని రంగు తేలిక ఆకుపచ్చగా మారింది. తరువాత పసుపు పచ్చగా అయ్యింది. అంటే ఆకు పెద్దదయ్యి పండిపోయిందా అమ్మా? అవును, పండిపోయింది. మళ్ళీ పండుటాకుల పాట వినిపించింది. పండిన ఈ ఆకు కూడా ఆ పాట విన్నది. మిగిలిన పండుటాకులతో పాటు పాడనారంభించింది. పాట తెచ్చిన గాలి మెల్లగా పండుటాకును చెట్టు నుంచి వేరు చేసింది. పండుటాకు మెల్లగా గాలిలో తేలుతూ కింద పడిపోయింది. కింద అనేక ఎండుటాకులున్నాయి. వాటి మధ్య పడి పండుటాకు కూడా వాటిలాగే దీర్ఘ నిద్రపోయింది.
భలే మంచిది కదమ్మా చిగురుటాకు. అంతా అమ్మ చెప్పినట్టే విన్నదే. చిగురుటాకు కూడా నీకులాగే గుడ్ బాయ్ నాన్న. పిన్ని, నేను లేకుండా కథ చెప్పేశావా? అమ్మా, ప్రసన్న వచ్చింది కదా, ఇంకో కథ చెప్పమ్మా. చెప్పు పిన్ని ప్లీజ్. చెప్తాలే, మీ స్కూల్లో విశేషాలు ఏంటో చెప్పు మరి. పిన్ని, ఈ సంవత్సరం నుంచి మా స్కూల్లో తెలుగు మీడియం మొత్తం తీసేసారంట. మొత్తం అంతా ఇంగ్లీష్ మీడియమేనంట. అలా చెప్తే కథలు ఎలా అర్థమవుతాయమ్మా? కథలే కాదు పిన్ని, మాకు పాఠాలు కూడా సరిగా అర్థమవ్వవు. ఏదైనా అమ్మ భాషలో నేర్చుకుంటేనే మనసుకు హత్తుకునేటట్లుగా ఉంటుంది. అమ్మ భాష అంటే మాతృభాష కదమ్మా, అమ్మ ఒడిలో నేర్చుకున్న భాష. అందుకే అందరికీ అమ్మ భాష అంటేనే ఇష్టం. మీకు తల్లి లేని పిల్లి కదా ఒకటి చెప్తానే. తల్లి లేని పిల్లి కూన. కూన అంటే అప్పుడే పుట్టిన పిల్లిని పిల్లి కూన అంటారు. తల్లి లేని పిల్లి కూన. అబ్బా, చెప్పమ్మా చెప్పు. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి బయట వాముల దొడ్లో ఒక పిల్లి ఉండేది. దానికో బుల్లి పిల్లి కూన పుట్టింది. పాపం, పిల్లి పుట్టగానే తల్లి పిల్లి చనిపోయింది. తల్లి లేని పిల్లి కూనకి పిల్లి భాష తెలియనే లేదు. పిల్లి కూనకి ఆకలి వేసింది, పాలు కావాలి, కానీ ఎలా అడగాలో తెలియలేదు దానికి. పాపం, ఆకలితో ఆవురావురమంటూ పిల్లికూన వీధిలో పడింది. ఏడుస్తూనే నడుస్తోంది. దారిలో దానికొక కుక్క పిల్ల కనబడింది. పిల్లికూనని కుక్కపిల్ల అడిగింది కదా, పిల్లికూన పిల్లికూన, గెల్లగెల్ల పిల్లికూన, కళ్ళ నీళ్ళు ఎందుకమ్మా అని అడిగింది. ఏడుస్తూనే అంది పిల్లికూన, కుక్కపిల్ల కుక్కపిల్ల, ఒక సంగతి చెప్పవా? ఆకలిస్తే పాల కోసం ఏమని అడుగుతావు అంది. కుక్కపిల్ల అంది, భౌ భౌమని అరుస్తాను, పసందైన కుక్క భాష. పాలు నీకు కావాలా? భౌ భౌ అని అరుచు చూడు అన్నది కుక్కపిల్ల. పిల్లికూన అంది, భౌ భౌమని అరవలేను, బాగులేదు కుక్క భాష, మాతృభాష తప్ప నాకు మరో భాష వద్దు వద్దు అని పిల్లికూన అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దారిలో కోడిదూడ కనపడింది. అడిగితే అంబా అని అరవమంది. పిల్లి కూనకి ఆ భాష నచ్చలేదు. దారిలో కాకిపిల్ల కనిపించింది. కాకిపిల్లని అడిగింది. కాకిపిల్ల కాకా అని అడుగు, పాలిస్తారు అంది. పిల్లికూనకు కాకి భాష నచ్చలేదు. అలా వెళ్తూ ఉంటే కప్పపిల్ల కనబడింది. కప్పపిల్లని అడిగింది, నీకు పాలు కావాలంటే ఏమని అరుస్తావు అని. కప్ప అంది కదా, బెకబెకమని పిలుస్తా, అప్పుడు మా అమ్మ నాకు పాలు ఇస్తుంది అని చెప్పింది. పిల్లికూనకి బెకబెకమని అరవడము నచ్చలేదు. మేకపిల్ల కనిపించింది. మేకపిల్ల మేకపిల్ల, నీకు పాలు కావాలి అంటే ఏమని అరుస్తావు అంది. మేకపిల్ల అంది కదా, అమ్మ దగ్గరికి వెళ్ళి మేమే అని అరుస్తాను, అమ్మ అప్పుడు నాకు పాలు ఇస్తుంది అంది. పిల్లికూన ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఈ భాషలేవి నాకు వద్దనుకుంది. ఆఖరికి ఒక పెద్ద పిల్లి కనపడింది. ఏడుస్తున్న పిల్లికూనని బుజ్జగించి, పిల్లికూన పిల్లికూన, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగింది. పాపం, పిల్లికూనకి వాళ్ళ అమ్మ చనిపోయింది కదా, దానికి ఎవరూ నేర్పించలేదు పిల్లి భాషే. అయ్యో, పిల్లని చూస్తే జాలేస్తుంది పిల్లికూన. ఆకలిస్తే పాల కోసం ఏమని అడుగుతావు అని పిల్లికూన పెద్ద పిల్లిని అడిగింది. అప్పుడు పెద్ద పిల్లి మ్యావ్ 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 అనాలి అని నేర్పించింది. పిల్లికూనకి తల్లి భాష దొరికింది. మ్యావ్ మ్యావ్ అని పాడుకుంటూ ఒక ఇంట్లోకి వెళ్ళింది.
ఆ ఇంట్లో శారద అనే అమ్మాయి ఉంది. మ్యావ్ మ్యావ్ అంది. శారద పిల్లికూన భాష తెలుసుకుంది. ఓహో, నీకు ఆకలేస్తుందా పిల్లికూన? పాలు తెస్తాను ఆగు అని వెళ్ళి పాలు తెచ్చి పళ్ళెం నిండా పాలు పోసి ఇచ్చింది. పిల్లికూన సంతోషంతో పాలన్నీ తాగింది. తర్వాత పిల్లికూన శారద చాలాసేపు ఆడుకున్నారు. ఆఖరికి అలసిపోయి శారద నిద్రపోయింది. పిల్లికూన కూడా ఒక మూల హాయిగా నిద్రపోయింది. చూసావా పిన్ని, పిల్లికే ఇతర భాషలు నచ్చలేదు, కానీ మనం మాత్రం మన మాతృభాషని ఎందుకు విడిచిపెట్టాలి? మనం కనే కలలు, ఊహించుకునే ఊహలు, వినే కథలు, ఆడుకునే ఆటలు అన్నీ మాతృభాషలోనే ఉంటాయి. మరి చదువు మాత్రం ఎందుకు అమ్మా ఇంగ్లీష్ భాషలో నేర్చుకోవాలి? ఇప్పుడు ఇతర దేశాలతో అనుసంధానమైనటువంటి సాఫ్ట్వేర్ వచ్చేసింది కదా, దాని గురించి ఇంగ్లీషు అవసరమే. అయినంత మాత్రాన చిన్నపిల్లల్ని తన మాతృభాష నుంచి వేరు చేయడం చాలా తప్పు. పెద్దయిన తర్వాత అదే వస్తుంది కదా పిన్ని. అవును, మరి ఈ విషయాన్ని అందరూ గ్రహించాలి. మన చుట్టుపక్కల ఉన్న జంతువులు, పక్షులు అన్నీ వాటి భాషలో అవే మాట్లాడుకుంటాయి. మేము మాత్రం మా భాషని వదిలిపెట్టేయాలా? చాలా బాధగా ఉంది పిన్ని. అప్పుడే పుట్టిన పిల్లికూనకి ఇతర భాషలు నచ్చలేదు, ఇక మాకెలా నచ్చుతాయి? సరే, మన చేతిలో లేని దాని గురించి విచారించడం కన్నా మీరిప్పుడు కథలు చదవడం, అలాగే టీవీలో సినిమాలవి చూడటం, ఇవన్నీ తెలుగు భాషలో చూడండి. ఎక్కువగా పుస్తకాలవి తెలుగు భాషలోవే చదవండి. అలాగే పిన్ని, నువ్వు చెప్పే పంచతంత్రం కథలు, చందమామ కథలు రోజు వింటాం. ఫ్రెండ్స్, మన పాఠశాలలో తెలుగు లేదని మీరు మొత్తానికి విడిచిపెట్టకండి. మా అమ్మ చెప్పే పంచతంత్రం కథలు వినండి, చందమామ కథలు వినండి. ఇంకా మ్యాగజైన్లు, పుస్తకాలు ఏమన్నా దొరికితే తెలుగులో తప్పకుండా చదవండి. ఫ్రెండ్స్, మా పిన్ని చెప్పే పంచతంత్రం కథలు, చందమామ కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఇదండి ఈరోజు కథ. మరి తర్వాత మరో కథతో మీ ముందుకు వస్తాను. మీ జయవిహారి. మాకు తప్పకుండా సపోర్ట్ చేయండి.